హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం క్యారెట్ సగ్గు బియ్యంతో ఈ వేసవి కాలంలో చాలా కూల్గా అంటే మనం క్యారెట్ మంచిది, ఆ తర్వాత సగ్గు బియ్యం కూడా ఒంటికి చలవ చేస్తుంది. సో ఈ పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని అది హెల్దీ వేలో అంటే దీంట్లో మనం షుగర్ కాకుండా జాగ్రీతో బెల్లంతో చేస్తున్నానండి. చాలా హెల్త్కి మంచిది అనమాట. సో తప్పకుండా ఈ సమ్మర్లో మీరు తప్పకుండా చేసుకొని తినండి. సో మొదలు పెడదాం. దీనికోసం నేను ఫస్ట్ ఒక సగ్గు బియ్యాన్ని ఒక 50 గ్రాములు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఎక్కువైన క్వాంటిటీ అనమాట. సో 50 గ్రాములు అనేది తీసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 3 పెద్ద క్యారెట్స్ అనమాట. ఇది శుభ్రంగా కడుక్కొని పైన అంటే దాని తోడేమో అదంతా తీసేసి ఆ తర్వాత దాన్ని పీల్ చేయాలండి. దాని పైన ఉన్న పైన తొక్కను కూడా తీసేస్తేనే మనకి ఇది చాలా అంటే బాగుంటుంది అనమాట. గ్రేట్ చేయడానికి మనకి చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం పీల్ చేసేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే క్యారెట్స్ అనేవి కొంచెం పైన మట్టిలాగా ఉండి కడిగినా పోవట్లేదు. అందుకని దాన్ని కూడా రిమూవ్ చేసేటట్లుగా మనం పీల్ చేసుకొని ఇట్లా మొత్తం కూడా పీల్ చేసుకొని ఒక గ్రేటర్ని తీసుకొని మొత్తం గ్రేట్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మొత్తం మనం చక్కగా క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి. ఏదైనా చాపింగ్ బోర్డ్ పైన కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ చేయాలి. ఇలా మొత్తం కూడా చక్కగా గ్రేటర్తో ఏదైనా చాపింగ్ బోర్డ్ పైన కానీ ప్లేట్లో కానీ గ్రేట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఇలా మొత్తం క్యారెట్స్ని మనం గ్రేట్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం చిన్న పీసెస్గా కాకుండా కొంచెం బారుగా ఉన్నట్లుగా గ్రేట్ చేసుకుంటే చూడటానికి కూడా మనకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వేసుకోండి. రా కోకోనట్, పచ్చి కొబ్బరి ఇది వేస్తే ఇంకొంచెం రుచి యాడ్ అవుతుందని చెప్పేసి వేసానండి. దీన్ని కూడా గ్రేట్ చేయాలి. నేను ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ అంటే సగం చిప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అంతవరకే వేసానండి. ఆ తర్వాత మనం దేంట్లో అయితే పాయసం చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ బాదాం పలుకులు వేసి అంటే ఫైన్గా చాప్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు వేసేయాలి. వేసేసి చక్కగా దీన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇదే స్టేజ్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆ తర్వాత పచ్చి కొబ్బరి గ్రేట్ చేసింది పచ్చి కొబ్బరి 2 కూడా వేసుకొని మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సాతే చేసుకోవాలి. చక్కగా వేయించాలి. అంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు 2 to 3 మినిట్స్ మనం దీన్ని వేయించాలండి. వేయిస్తే మనకు ఆ పచ్చిదనం అంటే ఆ పచ్చి వాసన పోయి కొంచెం మంచి సువాసన వస్తున్నది అనుకున్న టైంలో మనం దీంట్లోకి మిల్క్ అనేది యాడ్ చేయాలి, పాలు యాడ్ చేయాలి. సో చూడండి, ఇలా చక్కగా ఒక 3-4 మినిట్స్ నేను వేయించుకున్నాను. పచ్చి వాసన పోయింది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఈ స్టేజ్లో మనం దీనికి సరిపడా అంటే మొత్తం పెద్ద క్యారెట్స్ 3 తీసుకున్నాను కదండి. సగ్గుబియ్యం 50 గ్రాములు, దీనికి సరిపడా అంటే 1 లీటర్ వరకు బాయిల్ చేసిన పాలు, చక్కగా బాయిల్ చేసినటువంటి పాలని డైరెక్ట్గా మనం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తరువాత ఇప్పుడు క్యారెట్ని మనం బాగా ఉడకనివ్వాలి. అదే విధంగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నది కదా, ఆ సగ్గుబియ్యం ప్లస్ క్యారెట్, కొబ్బరి ఇవి మొత్తం కూడా ఉడకాలండి. మొత్తం సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలి. క్యారెట్ అనేది ఉడకాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేయాలి. ముందే వేసేసామనుకోండి ఇవి ఉడకకుండా అలా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. సో మొత్తం బాగా ఉడికిన తర్వాత చూడండి, మొత్తం చిక్కబడింది. అంటే పాలతో కలిపి మనకి ఇది చిక్కబడింది. ఆ తర్వాత సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఆ తర్వాత క్యారెట్, పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఉడికాయి, మొత్తం మెత్తబడిపోయాయి. ఇదే స్టేజ్లో మనం 300 గ్రాముల వరకు బెల్లం పౌడర్ తీసుకున్నానండి. ఇక్కడ మీరు షుగర్తో చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ బెల్లం అనేది హెల్దీ కాబట్టి బెల్లంతో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్, యాలకుల పొడి కూడా వేసి చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 1 or 2 మినిట్స్ మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు
ఇమ్మీడియట్గా మనం సర్వ్ చేసుకోవచ్చండి. అంటే అంతా ఉడికిపోయింది. సో మనం వేసిన బెల్లం కూడా పౌడర్ వేసాం కాబట్టి తొందరగా కరిగిపోయి చాలా తొందరగా ఉడుకుతుందన్నమాట. సో ఇలా మొత్తం ఇలా అయిన తర్వాత మనం ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలుచగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది, కొంచెం చిక్కగా పడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో చూడండి, ఇలా కొంచెం థిక్గా కూడా వస్తుందన్నమాట. సో ఈ సమ్మర్కి తప్పకుండా ఈ రెసిపీని చేసుకొని తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా సమ్మర్ స్పెషల్ వీడియోస్తో మళ్ళీ రెసిపీస్ని మీకు అందించడానికి మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.